హలో క్రికెట్ లవర్స్. మన టాటా ఐపీఎల్ 2024లో భాగంగా మనము క్వాలిఫైర్ 2 గురించి గత మ్యాచ్లో చూసాము ఫ్రెండ్స్. క్వాలిఫైర్ 2లో మనం అనుకున్నట్టే సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ రెండు కూడా మళ్ళీ క్వాలిఫైర్ 2 ఆడబోతున్నాయన్నమాట. క్వాలిఫైర్ 2లో మనం చూసుకుంటే ఫ్రెండ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫైర్ 1లో కేకేఆర్ చేతులు ఓడిపోయి మళ్ళీ క్వాలిఫైర్ 2కు మనకు పోటీకి వచ్చింది. అలాగే రాజస్థాన్ రాయల్స్ వచ్చేసి మన టాటా ఐపీఎల్లో బిగ్ టీమ్ అనేటువంటి ఆర్సీబీని మీద గెలిచి మనకి ఇప్పుడు క్వాలిఫైర్ 2కు వచ్చింది. ఈ రెండింటి మధ్య ఎంఏ చిదంబరం స్టేడియం చెన్నై స్టేడియం వేదికగా జరిగినట్టు ఈ మ్యాచ్ విశేషాలు మీకోసం ఫ్రెండ్స్. టాస్ వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ టాస్ గెలిచాడు. మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మొదట ఎస్ఆర్హెచ్ను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. మొదట బ్యాటింగ్ చేసినటువంటి ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్లో ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనర్గా వచ్చారు. ఈ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ వచ్చేసి 34 పరుగులు కేవలం 28 బంతుల్లో 3 4లు 1 సిక్సర్ సాయంతో కొట్టాడు. అలాగే అభిషేక్ శర్మ 5 బాల్లో 12 పరుగులు వేసాడు, 1 4 1 సిక్సర్ సాయంతో. అలాగే వన్ వచ్చేసి రాహుల్ త్రిపాఠి, తను యంగ్ ప్లేయర్, 37 పరుగులు కొట్టాడు 15 బాల్లో 5 4లు 2 సిక్సర్లతో. అలాగే హెన్రిస్ క్లాసెన్ హాఫ్ సెంచరీ కొట్టాడు ఈ మ్యాచ్ 34 బాల్లో 4 సిక్సర్లతో సాయంతో. అలాగే మన ఎన్కేఆర్ నితీష్ కుమార్ రెడ్డి కేవలం 5 పరుగులు వేసాడు 10 బాల్లో. అలాగే షాబాద్ అహ్మద్ 18 పరుగులు వేశాడు 1 సిక్సర్ సాయంతో. ఫ్రెండ్స్, టోటల్గా 175 పరుగులు కొట్టారు 9 వికెట్ల నష్టానికి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్స్. మనకు ఆర్ఆర్ బౌలింగ్ వచ్చేసరికి ట్రెండ్ బౌల్ట్ కేవలం 45 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అలాగే సందీప్ శర్మ 25 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అలాగే ఆవేష్ ఖాన్ 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఎక్సలెంట్గా వాళ్ళు రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేశారు ఈ మ్యాచ్లో. అలాగే సెకండ్ బ్యాటింగ్ చేసినటువంటి రాజస్థాన్ రాయల్స్ వచ్చేసి వాళ్ళు ఈ 175 పరుగులను ఈజీగా కొడతారని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ వాళ్ళ బ్యాటింగ్ విషయానికి వచ్చేసి ఎస్ఎస్సి జైస్వాల్ మనకు T20 వరల్డ్ కప్ తను సెలెక్ట్ అయ్యాడు ఓపెనర్ బ్యాట్స్మెన్గా. కేవలం తను 21 బాల్లో 42 పరుగులు కొట్టడం జరిగింది, 4 4లు 3 సిక్సర్ల సాయంతో. అలాగే ధ్రువ్ జురేల్ 56 పరుగులు కొట్టాడు 35 బాల్లో, తను 7 4లు 2 సిక్సర్లతో తను లాస్ట్ వరకు ఈ మ్యాచ్లో పోరాడాడు. అలాగే కెప్టెన్ సంజు శాంసన్ కేవలం 10 పరుగులు చేశాడు 11 బాల్లో 1 4 సాయంతో. అలాగే రియాన్ పరాగ్ 6 పరుగులు చేశాడు 10 బాల్లో. అలాగే సిమ్రన్ హెట్మయర్ 4 పరుగులు 10 బాల్లో. అలాగే రోమెన్ పావెల్ 6 పరుగులు 12 బాల్లో. అలాగే బౌల్ట్ తను డక్అవుట్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ చేశారు. మంచి మొదట బ్యాటింగ్ చేసినప్పటికీ ఒక మోస్తరు స్కోర్ 175 పరుగులు పోరాడే స్కోర్ చేశారు. సెకండ్ బ్యాటింగ్ చేసినట్టు రాజస్థాన్ రాయల్స్ ఈజీగా చేజ్ చేస్తుంది అనుకున్నాము, కానీ అది సాధ్యపడలేదు. రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ తీవ్రంగా నిరాశపరిచారు. ఎందుకంటే మనకు సంజు శాంసన్ అండ్ రియాన్ పరాగ్ మంచి ఫామ్లో ఉన్నారు ఈ సీజన్లో. వాళ్ళు తక్కువ స్కోర్కి అవుట్ అవ్వడం జరిగింది. అలాగే హెట్మేర్ కూడా తను పోరాడాడు, తను తక్కువ పరుగుకి అతను కూడా సరిపడలేదు తన పోరాటం. అలాగే రోమెన్ పావెల్ మీద ఆశలు పెట్టుకున్న తను సరిగా ఆడలేదు. ఈ మ్యాచ్లో చూసుకుంటే మనకు ధ్రువ్ జురేల్ యంగ్ క్రికెటర్ లాస్ట్ వరకు పోరాడాడు, కానీ బాళ్ళు తక్కువ ఉన్నాయి, కొట్టే స్కోర్ ఎక్కువ ఉన్నది, అసలు అది సాధ్యపడలేదు. ఎస్ఆర్హెచ్ won by 36 రన్స్. ఈ మ్యాచ్లో చూసుకుంటే ఫ్రెండ్స్, ప్రధాన బ్యాట్స్మెన్లందరినీ కూడా మన అభిషేక్ శర్మ తను పార్ట్ టైం బౌలర్గా, తన ఆప్షన్ బౌలర్ ఎక్సలెంట్గా తను కెప్టెన్ సంజు శాంసన్ అవుట్ చేశాడు. అలాగే రియాన్ పరాగ్ని ఒక మంచి స్టార్, అలాగే హెట్మేర్ని మంచి స్టార్ బ్యాట్స్మెన్లను తను ఫెవిలియన్కి పంపాడు. ఈ మ్యాచ్లో నిజంగా ఎక్సలెంట్గా తను బౌలింగ్ చేయడం జరిగింది. మనకి ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి షాబాద్ వచ్చేసి 23 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అలాగే అభిషేక్ శర్మ 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. అలాగే నటరాజన్ 13 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. అలాగే ప్యాట్ కమిన్స్ కెప్టెన్ 30 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా మనకు షాబాద్ అహ్మద్ ఈ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్కి ఎంపిక అవడం జరిగింది. ఎస్ఆర్హెచ్ 36 పరుగులతో ఈ మ్యాచ్ గెలవడం జరిగింది. అసలు రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుంది అనుకున్నారు ఈ మ్యాచ్లో, కానీ ఎస్ఆర్హెచ్ ఎంతో కసిగా పోరాడారు. ఎట్లాగైనా ఈ మ్యాచ్ గెలిచి ఫైనల్ ఆడాలని వాళ్ళు కసిగా ఆడారు. అలాగే వాళ్ళు గెలవడం జరిగింది. ఈ మ్యాచ్లో ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ చేశారు. అసలు రాజస్థాన్ రాయల్స్ ఇంటిదారిని పట్టించారు. ఎంతో ఫామ్లో ఉన్నటువంటి సంజు శాంసన్ అండ్ రియాన్ పరాగ్ను తక్కువ స్కోర్కు అవుట్ చేయడం. అలాగే జైస్వాల్ 42 పరుగులతో పోరాడినప్పటికీ తనకు ఎవరు సహకరించలేదు. లాస్ట్ వరకు ధ్రువ్ జురేల్ తను ఇంజురీ అయినప్పటికీ ఒక షార్ట్ బౌన్సర్ ఇక్కడ తన మెడకు తగిలినప్పటికీ తను నిరాశ చెందకుండా హాఫ్ సెంచరీ పూర్తి చేసి ఈ యంగ్ ప్లేయర్ నెక్స్ట్ సీజన్కు ఒక అప్కమింగ్ హీరోలాగా తను ఈ మ్యాచ్లో పోరాడాడు, కానీ అది సరిపోలేదు. ఏదైతే మనకు
మంచి మ్యాచ్ చూసిన అనుభూతి కలిగింది. ఎస్ఆర్హెచ్ నిజంగా ఈ సీజన్లో ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అనుకున్నట్టే వాళ్ళు క్వాలిఫైర్ 1లో వాళ్ళు ఓడిపోయినప్పటికీ మళ్ళీ ఎలిమినేటర్ మ్యాచ్ అయినటువంటి విజేత అయినటువంటి రాజస్థాన్ రాయల్స్ని ఓడించి మళ్ళీ ఫైనల్కి వాళ్ళు దూసుకుపోవడం, క్వాలిఫైర్ 2లో వాళ్ళు విన్గా అవ్వడం రియల్లీ ఫెంటాస్టిక్ అనమాట. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, సూపర్, ఆల్ ద బెస్ట్. అండ్ ఫైనల్లో కూడా మంచిగా ఆడి ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క కప్పు అందించి ముచ్చటగా రెండోసారి అభిమానుల యొక్క కోరిక తీర్చాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ యొక్క క్రికెట్ అభిమాని మీ క్రేజీ నాగరాజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.